దీన్ని ఎలా చూడాలి ఈ విషయాన్ని? శాలిని, గుడ్ మార్నింగ్. సో హీరో శివాజీ మహిళలను ఉద్దేశించి, దాంట్లో హీరోయిన్లను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఈరోజు మహిళలు కానీ చాలామంది మహిళా లోకం కూడా దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎస్, చీర కట్టు బొట్టు ఉండాలి, ఆడవాళ్లను ప్రకృతితో పోలుస్తూ అందంగా ఉండాలి, గౌరవించాలి చూడగానే. అంతేకాదు ఒక్కొక్క వరల్డ్ ఈవెంట్ అంటే ప్రపంచ సుందరీమణుల ఈవెంట్లలో కూడా చీర కట్టిన వాళ్ళకే కప్పులు వచ్చాయి, వేషభాషలను గౌరవించిన వాళ్ళకే కిరీటాలు వచ్చాయి చీర కట్టిన వాళ్ళకే అని మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ ఏవైతే చేసిండో కొంత ఇవి మళ్ళీ మనం ఆనర్లో చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి అంశాలే. ఇది ఆయన ముందే ప్రిపేర్ అయినాడు మెంటల్గా. ఖచ్చితంగా దీనిపైన మళ్ళీ స్త్రీలకు స్వాతంత్రం లేదా, స్త్రీలకు హక్కులు లేవా, మహిళలు మొత్తం కూడా ఇట్లా తండోపతండాలుగా వస్తూ ఉంటారు, నా మీద మళ్ళీ విరుచుకుపడేటువంటి కామెంట్లు చేస్తారని చెప్పేసి సో ముందుగా ఆయన ప్రిపేర్ అయ్యి జనరల్గా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు కట్టుబొట్టు అందంగా ఉండాలి, అట్లాంటి వేషధారణ ఉండాలని చెప్పడం వేరు. బట్ మహిళల్ని కించపరుస్తూ మాట్లాడడం, సామాన్లు గీమాన్లు అని చెప్పి మాట్లాడడం, ఇవి చాలా అభ్యంతరకరమైనటువంటి మాటలు. నిండు సభలో అంటే ఈరోజు నిజానికి వస్త్రాపహరణం చేయాల్సినటువంటి అవసరం లేదు, మాటలతోటి వస్త్రాపహరణాలు జరుగుతున్నాయి మహిళలకు అన్నది ఈరోజు మహిళా లోకం మాట్లాడుతున్నటువంటి మాట. దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు కవులు, కవయిత్రులు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది మహిళలు కూడా రెస్పాండ్ అవుతున్నారు, సినీ ఆర్టిస్టులు కూడా రెస్పాండ్ అవుతున్నారు. సో ప్రస్తుతానికి ప్రముఖ రచయిత కడలి సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కడలి సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే అండి. నేను చెప్పా కొన్ని కామెంట్లు, ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అవి నేను నా నోటితో చెప్పలేను. బట్ ఆయన అన్నటువంటి మాటలు మాత్రం ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్లో శివాజీ చేసినటువంటి కామెంట్లు అండ్ మోర్ ఓవర్ నేను మిమ్మల్ని ఎందుకు లైన్లోకి తీసుకోవడానికి కారణం అంటే మీరు రాసినటువంటి కొన్ని లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇది అంటే మహిళ శరీరాన్ని ఎదుటి వాళ్ళే జడ్జి చేస్తారు, ఎదుటి వాళ్ళే నిర్ణయిస్తారు, సో ఎదుటి వాళ్ళదే పూర్తి స్వేచ్ఛ అన్నటువంటి లైన్లు మీరు రాయడం జరిగింది. దానికి ఈక్వల్గా శివాజీ జడ్జి చేశారు, మీ లైన్లకు ఈక్వల్గా శివాజీ కామెంట్స్ కనిపిస్తున్నాయి. సత్యనారాయణ గారు ఏం చెప్తారు? కడలి గారు. నేను ఆ వీడియో పూర్తిగా చూడలేదు, నాకు బిట్స్ అండ్ పీసెస్ లోనే కనిపించింది. చూసినప్పుడు నాకు రెండు పదాలు వినిపించాయి. ఒకటి సామాన్లు అన్న పదం, దట్ ఈస్ హ్యూమన్ బాడీని, ఆడ బాడీ అయినా మగ బాడీ అయినా మనం దాన్ని ఆబ్జెక్టిఫై చేస్తున్నట్టే కదా. హ్యూమన్ అవయవాల్ని తీసుకెళ్లి సామాన్లు అంటే దట్ ఈస్ టోటల్ ఆబ్జెక్టిఫికేషన్. దట్ ఈస్ నాట్ హెల్దీ, ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ సొసైటీస్. అది నార్మలైజ్ చేయడం చాలా తప్పైన విషయం. మనం నార్మలైజ్ చేయొద్దు. ఇప్పుడు మనం మైక్ చేతిలో ఉంది, స్క్రీన్ మీద మనం కనిపిస్తున్నాము, 10 మంది ఆ రీల్స్ షేర్ చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం నార్మలైజ్ చేసే ధోరణిలో మాట్లాడడం కన్నా చెప్పాలనుకున్న ఒపీనియన్ ని మంచిగా చెప్పుంటే ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ మోర్ సెన్స్ అని అనుకుంటాను నేను. ఎగ్జాక్ట్లీ. అంటే అందులో కొన్ని కామెంట్స్ కూడా మనం పాజిటివ్ తీసుకునేటివి ఉన్నాయి. ఆడవాళ్ళను ప్రకృతితో పోలుస్తాం, అందంగా ఉండాలి, గౌరవించాలి, అమ్మతో పోలుస్తాం, సావిత్రి గారిని పోల్చారు, సౌందర్య గారిని పోల్చారు, ఈ మధ్య కాలంలో రష్మిక మందనతో పోల్చారు. సో వీళ్ళంతా ఫెమిలియర్ కాబట్టి వీళ్ళు ఆ మహిళల్ని అంటే వీళ్ళ వేషధారణ బాగుంటుంది కాబట్టి అని చెబుతూనే ఆయన వాడినటువంటి పదాలు చాలా వల్గారిటీ ఉందనే చెప్పాలి. ఎందుకంటే దట్ ఈస్ మాతృస్థానం కదా, సో ఖచ్చితంగా మాట్లాడితే అది ఒక మాతృస్థానం కదా. సో అట్లాంటి వాటి విషయంలో మరి ఏదో ఇనుప సామాన్లు అన్న స్థాయిలో దిగజారి మాట్లాడడమే ఈరోజు చాలా అభ్యంతరకరంగా ఉంది. అండ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు ఎందుకు మీరు మహిళల విషయంలో కానీ ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ సొంతిల్లు లేదన్నటువంటి మాటలపైన కూడా చాలామంది పేరడీలు చేశారు, చాలామంది రీల్స్ చేశారు, దాన్ని కామెడీగా చేశారు. సో ఎందుకు మీరు ఈ లైన్ ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు ఈ కామెంట్స్ని బేస్ చేసుకొని మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ ఏంటి? నేనే కాదండి, నాకు తెలిసి ఆలోచించగలిగిన ఏ వ్యక్తి అయినా కూడా దే వుడ్ ఫైండ్ దోస్ లైన్స్ అబ్జెక్షనల్ గానే. ఎందుకంటే ఆ పదం వాడకూడదు. ఇంకొక పదం కూడా వినిపించింది, దొంగ ముండలం తిడతారు మిమ్మల్ని బయట అని. అంటే ఓకే, తిట్టే వాళ్ళు ఎలాగో తిడుతున్నారు, కానీ తిట్టడం మామూలే అని మనం ఒప్పుకున్నట్టు కదా. స్టేజ్ మీదకి ఎక్కి అలా మిమ్మల్ని తిడతారు అని చెప్తే తిట్టకూడదు అని కదా మనం చెప్పాల్సింది. ఎవరమైనా నాకు తెలిసినంత వరకు అలా తిట్టకూడదు, తిట్టడం కరెక్ట్ కాదు అనడం కరెక్ట్. కానీ మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే మిమ్మల్ని తిడతారు అంటే అగైన్ వీఆర్ ఆల్ ట్రయింగ్ టు పుట్ విమెన్ ఇన్ ఏ బాక్స్.
and we are cutting off her wings and we are asking her to be in our choices. మాకు నచ్చినట్టు మీరు ఉంటేనే మీకు మర్యాద మేము ఇస్తాము, కానీ మీకు నచ్చినట్టు మీరు ఉంటే మీరు మర్యాద కోల్పోతారు, మీరు తిట్లకు గురవుతారు, మీకు ఆన్లైన్ హరాస్మెంట్ ఉంటుంది అని మనం ఇండైరెక్ట్ గా చెప్తున్నామా, బెదిరిస్తున్నామా మనం ఉమెన్ ని చాయిస్ తీసుకోవడానికి? అది తప్పైన విషయమా కాదా అండి? తప్పే కదా. ఎగ్జాక్ట్లీ చెప్పడం వేరు, అవమానించడం వేరు. ఇందులో రెండు ఉన్నాయి. ఇది ఇక్కడ చెప్పినట్టు లేదు, ఇది పూర్తిగా అవమానించినట్టుగా ఉంది. అంటే ఒక వర్గాన్ని బేస్ చేసుకుని I really don't know what intentions he has. He might be having good intentions for women. That's not నాకు తెలీదు. I don't know. He might be having good intentions. అది ఇంకా కొంచెం మంచిగా చెప్పుంటే బాగుండేది, అర్థమయ్యే వాళ్ళకి ప్రాపర్ గా అర్థమవుతూ ఉండేది. And I also plead everybody who's talking about women's choices, women's clothes, women's career options, women other things, what she wants to achieve in her life అనేది let her decide. It's 2025. It's her choice. ఇప్పటికి కూడా మనం ఇంకా ఆడవాళ్ళ బట్టల్లోనే తన వ్యక్తిత్వం ఉంది, ఆడవాళ్ళ బట్టలతోనే మనం గౌరవం ఇస్తాము, తనకు మనసుకి వాల్యూ లేదా, తన మాటకు వాల్యూ లేదా, తన చాయిస్ కి వాల్యూ లేదా, తన వ్యక్తిత్వానికి వాల్యూ లేదా, అస్తిత్వానికి వాల్యూ లేదా అండి? ఇన్నాళ్ళకి ఇంకా సరే మనం ఇంత మాట్లాడుకుంటున్నామే, అసలు ఈ బట్టలన్నీ ఎవరిని కేటర్ చేస్తున్నాయండి? సినిమాల్లో పాటలన్నీ ఎవరిని కేటర్ చేస్తున్నాయి? సినిమాల్లో హీరోయిన్లు వేసుకునే బట్టలు ఎవరికి? ఇదంతా ఎవరు డబ్బులు పెట్టి సినిమాలు చూస్తున్నారు? ఎవరు ఆర్థికంగా సినిమాను ముందుకు నడుపుతున్నారు? మళ్ళీ మగ కన్నులకే కదా. దిస్ ఈజ్ ఆల్ మేల్ గేజ్ అని అంటారు దీన్ని. మేల్ గేజ్ కి క్యాటర్ చేయడానికే కదా వ్యవస్థ ఇలా రూపుదిద్దపడింది. మరి మేల్ గేజ్ ని కదా మనం ప్రశ్నించాల్సింది, మేల్ గేజ్ తో కదా మనం మొదలు పెట్టాల్సింది. మనం ఏమన్నా అంటే ఎవరి కోసం వేసుకుంటున్నారు అంటే, ఆడపిల్లలు ఎవరి కోసం ఏ బట్టలు వేసుకోరండి. వాళ్ళ వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్ కి తగ్గట్టు, వాళ్ళ పీరియడ్ క్రాంప్స్ కి తగ్గట్టు, వాళ్ళ కంఫర్ట్ కి తగ్గట్టు, వాళ్ళు ఆ రోజు ఫీల్ అవుతున్న దాన్ని తగ్గట్టు. కొంతమందికి కొన్ని బట్టలు వేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంతమందికి కొన్ని బట్టలు వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. దిస్ ఇస్ వెరీ నార్మల్. అబ్బాయి లుంగి ఎందుకు కడలి సత్యనారాయణ గారు ఇక్కడ మారాల్సింది వాళ్ళ మాట తీరు కంటే కూడా వాళ్ళు తీసే సినిమాల విషయంలో కూడా మారాలి. అదే శివాజీ గతంలో నటించినటువంటి సినిమాల్లో ఎన్ని పాటలు రాలేదు, ఎన్ని ఐటమ్ సాంగ్స్ రాలేదు. మరి సినిమా ఇండస్ట్రీయే కదా సగం జనాలను ఖరాబ్ చేసేది. అవన్నీ మాట్లాడడానికన్నా ముందు మనిషి మనసు, వ్యక్తిత్వం, ఆలోచన ధోరణి, దృష్టికోణం, దృక్పథం మారాలి. ఇది నేను చెప్పగలను. ఇది ఇప్పుడే జరగదండి, పక్కన మారిపోరు ఎవరైనా. ఇంకా కొంచెం బ్రాడర్ కాన్వర్సేషన్స్, బ్రాడర్ థింకింగ్, ఆల్ ఓవర్ ద వరల్డ్ పర్సెప్షన్స్ ఎట్లున్నాయి అని తెలుసుకుంటే మార్పుకి సాధ్యం. మార్పే కాన్స్టెంట్. చేంజ్ ఈస్ ద ఓన్లీ కాన్స్టెంట్. లెట్స్ ఆల్ చేంజ్. లెట్స్ ఆల్ ప్రొవైడ్ women to be bigger, grow bigger, glow bigger. Please make this world a safe space for women to talk, to express, to evolve and to live peacefully. అంటే ఇది ఒక్క శివాజీ దగ్గరనే కాదు కడలి సత్యనారాయణ గారు. అంతకుముందు సో కాల్డ్ సూపర్ హీరోస్, బిగ్గెస్ట్ స్టార్స్ ఆడది కనిపిస్తే కన్ను కొట్టాలి లేదంటే కడుపు చేయాలి అని నిండు సభల మీద స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి పెద్ద పెద్ద హీరోల కానుంచి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ మైక్ పట్టుకోగానే, స్టేజ్ ఎక్కగానే బాలకృష్ణ అయితేంది, శివాజీ అయితేంది, ఎవరైతేంది. సో మీరు అన్నట్టు ఆలోచన దృక్పథం మారాలి. ద వే ఆఫ్ థింకింగ్ షుడ్ బి చేంజ్డ్. I wouldn't want to take any names అండి, because మనం నేమ్స్ చెప్పడం కన్నా కూడా ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఎట్ పీపుల్, యంగ్ పీపుల్, సొసైటీలో బతుకుతున్న ఇంటర్ పిల్లలు, డిగ్రీ పిల్లలు, ముఖ్యంగా మగ పిల్లలు, వీళ్ళ పర్స్పెక్టివ్స్ కొంచెం మార్చగలిగి, ఓకే దిస్ ఇస్ నార్మల్, దిస్ ఇస్ ఓకే, దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు, దే కెన్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ టు, దే విల్ హ్యావ్ చాయిసెస్, దే ఆర్ హ్యావింగ్ దేర్ కెరియర్ ఆప్షన్స్, దే హ్యావ్ దేర్ ఓన్ థింకింగ్ కేపబిలిటీస్ అని మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వగలిగితే మార్పు మెల్లగా మొదలవుతుందండి. ఇది పలానా వాళ్ళే అన్నారు, పలానా వాళ్ళే చేశారు అని కాదు, ఇది ఒక సిస్టమేటిక్ ప్రోగ్రెస్ గానే చూడాలి మనం. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ కడలి సత్యనారాయణ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. సో కడలి సత్యనారాయణ గారు ప్రముఖ రచయిత. ఈ మధ్య కాలంలో మహిళల గురించి మాట్లాడుతూ మహిళా హక్కుల కోసం, మహిళలకు ఉండాల్సినటువంటి స్వాతంత్ర్యం కోసం వాళ్ళు వేసుకునేటువంటి బట్టను కూడా ఎదుటి వాళ్ళే జడ్జ్ చేసేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాం. సో మహిళలు పేరుక మహిళలు కానీ వాళ్ళని జడ్జ్ చేసేది మాత్రం బయట వాళ్ళే, జనాలే, సోకాల్డ్ పురుషులే అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి కడల సత్యనారాయణ గారు శివాజీ కామెంట్స్ పైన రెస్పాండ్ అయ్యారు. నిజానికి ఆలోచన దృక్పథం మైక్ పట్టుకున్నప్పుడు కొంతమంది మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏది పడితే అది మాట్లాడకుండా, ఒక మైక్ ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకుండా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అన్నది ప్రధానంగా విన్నటువంటి అంశం. మాట్లాడడం ఒకసారి శివాజీ గారికి ఫోన్ కలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాజీ గారి నెంబర్ వెయిటింగ్లో ఉంది. సో ఇట్లా అంటే చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద హీరోలు కూడా ఇట్లాంటి కామెంట్స్ గతంలో చేశారు. యా శివాజీ గారు నమస్తే. హలో హలో శివాజీ గారు వినిపిస్తుందా? హలో శివాజీ గారు. శివాజీ గారు ఆయనకు అర్థమైనట్టుంది లైవ్లో ఉన్నటువంటి విషయం. సో ఫోన్ లిఫ్ట్ చేసి మళ్ళీ కట్ చేశారు. మళ్ళీ ఒకసారి ఫోన్ కలిపేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ముందే ప్రిపేర్ అయి ఉన్నారు, ఖచ్చితంగా నా మీద పోరాటానికి వస్తారు, సిద్ధమవుతారు అని చెప్పేసి. బట్ శివాజీ గారు మన ఫోన్ లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసి విని అంటే లైవ్ లో ఉన్నటువంటి విషయం అర్థమై ఆయన కాసేపు అబ్జర్వ్ చేసి ఫోన్ కట్ చేశారు. మళ్ళీ కూడా కాల్ వెయిటింగ్ లో ఉన్నారు. విల్ ట్రై మరొకసారి కూడా రాజు న్యూస్ కనెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ శివాజీ చేసినటువంటి కామెంట్స్ పైన ఆఖరికి శివాజీ కూడా రెస్పాండ్ కాలేనటువంటి పరిస్థితి. శివాజీ గారు ఈ ఫోన్ లిఫ్ట్ చేశారు, కాల్ వెయిటింగ్లో ఉంది. లిఫ్ట్ చేసి ఆయన విన్నారు, ఎస్ లైవ్లో ఉన్నటువంటి విషయం అర్థమై కాసేపు అబ్జర్వ్ చేసి దెన్ ఆ తర్వాత ఫోన్ లైన్ కట్ చేశారు మనది. సో కాల్ వెయిటింగ్లో అయితే ప్రస్తుతానికి ఉంది. ఆయన దీనిపైన ఏం రెస్పాండ్ అవుతారు, ఏమైనా రిటర్న్ తీసుకుంటారా ఈ కామెంట్స్ అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి మహిళా లోకానికి క్షమాపణలు చెప్తారా? సో నిజంగానే ఈ కామెంట్స్ తోటి మహిళలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. చాలామంది ఈ మధ్యకాలంలో ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు మహిళలు. సో అంతటి స్థాయిలో మహిళలు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. ఈవెన్ ఇంత మీడియా రంగంలో కూడా ఉన్నారు. సో మీడియా రంగంలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, చైర్మన్ల స్థాయిలో ఉన్నారు, సీఈఓల స్థాయిలో ఉన్నారు, ఎడిటర్ స్థాయిలో ఉన్నారు, నేషనల్ లెవెల్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. బట్ అయినా బట్ట గురించి ఎదుటివాడు డిసైడ్ చేసేటువంటి పరిస్థితుల్లోకి మహిళ ఇంకా ఉంది అన్నది ఈరోజు మహిళలు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక శివాజీ గారికి మనం ఫోన్ కలిపాం. ఫోన్ ఉన్నారాయన లైన్లో ఉండి విని ఆయన మళ్ళీ కట్ చేశారు. సో ఆయనకు అర్థమైపోయింది మనం లైన్లో ఉన్నటువంటి విషయం. పిసిఆర్ కళ్యాణ్ గారు కలిపారా? యా కళ్యాణ్ గారు కూడా మనతో పాటు రెస్పాండ్ అవుతా ఉన్నారు ఈ అంశం పైన. ఇందాక మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీనిపైన రెస్పాండ్